హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేమైతే ఎక్కడికి వచ్చేసామో తెలుసా మీకు? తిరుచానూరుకి అయితే వచ్చేసామండి. ఈరోజు పంచమి తీర్థం కాబట్టి స్నానానికి అయితే వచ్చేసామన్నమాట. మా ఆయన మా పిల్లలు నేను కలిసి అయితే వచ్చామండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు పోలీసు వాళ్ళు కూడా అడుగడుగునా ఉన్నారండి. అస్సలు ఏం భయం లేదు ఇక్కడ. ఎవరైనా తప్పిపోయినా మనకి ఏ వస్తువులు పోయినా కూడా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ మైక్లో అయితే అనౌన్స్ చేస్తారు. ఇకైతే వచ్చేయండి కోనేరుని అయితే ఒకసారి చూసేద్దాం మొత్తం. అసలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అండి. మనకైతే ఇంత దూరం నుంచి తీస్తూ ఉంటే మొత్తం కోనేరులో అయితే మొత్తం చీమల్లాగా కనిపిస్తున్నారు జనాలు మనకి. ఇక్కడండి ఫస్ట్ చక్ర స్నానం చేసేది ఇక్కడనమాట. కరెక్ట్గా 12 గంటలకైతే చక్ర స్నానం అయితే అయిందండి. ఇంకా చాలామంది జనాలు అయితే అసలు కోనేరులో ఇసుకేస్తే కింద పడండి అంతమంది జనాలు ఉంటారు నాకు చక్ర స్నానం చేసేటప్పుడు. ఇక అయితే అంతమంది జనాలలో పిల్లోల్ని తీసుకొని రాలేము కదా, అందుకే మేము చక్ర స్నానం అయిపోయిన తర్వాత అయితే వచ్చామన్నమాట. మా పాప అయితే మునగడానికి భయపడింది ఫస్ట్. వాళ్ళ డాడీ అయితే భయం ఏమీ లేదని లాగి మరి కోనేట్లో అయితే వదిలేశాడు. ఇక అయితే మా బబ్లు అయితే అందరికన్నా ముందు పరిగెత్తా వెళ్ళి కోనేరులో అయితే దూకేసి అయితే హ్యాపీగా అయితే ఆడుకుంటున్నాడు అనమాట. ఇకైతే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా, హెల్త్ సమస్యలు ఉన్నా భగవంతునికి మనం మనస్ఫూర్తిగా మన మనసులో కోరికలని బాధల్ని ఆయనకి చెప్పుకొని 3 సార్లు అయితే మునుగైతే లేవాలన్నమాట. మేము ప్రతి సంవత్సరం అయితే వస్తామండి. వచ్చి స్నానాలు అయితే చేసి ఇంటికైతే తిరిగి వెళ్ళే వాళ్ళము. కాకపోతే హెల్త్ ఎవరైనా బాగలేకపోయినా కూడా వాళ్ళకి ఇక్కడ కోనేట్లో నుంచి వాటర్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో కానీ వాళ్ళ మీద కానీ చల్లుకోవచ్చు. అంతా మంచిగా జరుగుతుందని మా నమ్మకం అనమాట. ఇక అయితే పక్కనే పసుపు అయితే ఇస్తూ ఉన్నారు. నేను కొద్దిగా తీసుకొని పిల్లలకైతే పూసాను ఫస్ట్. ఆ తర్వాత అయితే నేనైతే పూసుకున్నాను. హ్యాండ్స్కి అయితే పూసేసుకొని ఫస్ట్ మిగిలింది ఫేస్కి అయితే పూసుకున్నాను అనమాట. పిల్లోళ్ళు, ముసలోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు అందరూ అండి వయసు భేదాలు లేకుండా వచ్చి వాళ్ళకి అసలు నడవలేని వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడైతే స్నానాలు అయితే చేసేసి వెళ్తారండి. మేమైతే ప్రతి సంవత్సరం నాకు చిన్నప్పటి నుంచి నేనైతే మా అమ్మతో పాటు వచ్చేదాన్ని. ఇప్పుడైతే నేను మా ఆయన మా పిల్లలతో అయితే వచ్చానమాట. అమ్మ వాళ్ళతో వచ్చేటప్పుడు అయితే నడిచే వచ్చేవాళ్ళం అండి. ఇంటికాడ నుంచి తిరుచానూరు వరకు నడిచే వచ్చి చక్ర స్నానం చేసుకొని ఆ తర్వాత తేరు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకొని పూలతోట చూసుకొని మళ్ళీ ఇంటికి అన్నప్రసాదం తీసుకొని తినేసి ఇంటికి అయితే నడిచే వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే రోడ్డు మీద కాదు, షార్ట్ కట్లు ఉంటాయి కదా రోడ్లు, అలా కైల మీద అయితే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఆ రోడ్లు కూడా లేవన్నమాట. మొత్తం కొట్టేసి ఫ్లాట్లు అయితే వేసున్నారనేసి అన్నారు. ఏమన్నా మన చిన్నప్పుడు హ్యాపీనెస్ పెద్ద అయినాక మనకైతే ఉండవండి. మేము వచ్చేసరికి టైం కూడా 3 అవుతుందండి. ఇక అయితే 2 అవర్స్ ఇక్కడే ఉండిపోయామన్నమాట. ఇక పిల్లోళ్ళు మా ఆయన మునుగుతుంటే నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. మనము చక్ర స్నానానికి రావాలనుకున్న వాళ్ళు 8, 9కి అంతా వచ్చేయాలన్నమాట అండి. వచ్చేస్తే మనం ఫ్రీగా అయితే అప్పుడు క్యూలలో అయితే వదిలేస్తారు. వచ్చి మనం కోనేరులో అయితే ఉండొచ్చు. పక్కన స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ మీద అయితే కూర్చొని ఉండొచ్చు అనమాట. పైగా పిల్లోళ్ళకి హాలిడేస్ అయితే ఇచ్చారండి. అందుకే మేము ఈసారి చక్ర స్నానానికి అయితే వెళ్ళలేకపోయాము. ఇక్కడ చూడండి మా బొబ్బులునైతే మా ఆయన పిలుస్తున్నారు రారా మునుగు అని. అప్పటికి వాడు వెళ్ళలేదు. వాళ్ళ డాడీ అయితే ముంచేస్తాడని, ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాడని వాడిని ఒకసారి నీళ్ళల్లో అయితే ముంచాడనమాట. అలా ఉంటే భయంగా ఎక్కడ నీళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా వెళ్ళరు కదా. అయితే డాడీ నాకైతే ఈతైతే నేర్పి డాడీ అనేసి అన్నాడు. కొద్దిసేపు ఈత అయితే నేర్పుతున్నాడు మా ఆయన అక్కడ. వీడియో అయితే చాలా లెంతీగా అయిపోయిందండి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఫుల్ వీడియోస్ పెట్టాలనే ఆశతోటి ఫుల్ వీడియోస్ అయితే తీస్తున్నానండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా కామెంట్స్ చేయండి. మీరు పెట్టే కామెంట్స్ మరిన్ని వీడియోలు నేను చేయడానికి నాకు సపోర్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరూ అండి, ఆడవాళ్ళు ఎవరైనా ఒక్కరు తెచ్చినా కూడా అందరికీ షేర్ చేసుకొని మరి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటారనమాట. ఇక్కడ చూడండి మా పాప ఎంత బాగా ఆడుకుంటుందో. అయితే మునిగేసిన తర్వాత తేరు దగ్గరికి అయితే వెళ్దామండి. తేరు కూడా నేను వీడియో తీశాను, ఒకసారి చూసేయండి.
చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం గర్భగుడిలో అయితే అవలేలు మంగమ్మ పద్మావతి అమ్మవారు అయితే ఉంటారనమాట. ఇదేనండి తేరు. ఇక్కడ వచ్చి మేము కొబ్బరికాయ కొట్టేదనమాట. ఇప్పుడైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టకూడదు, ఓన్లీ చూసుకొని మనం ఏదైనా మొక్కులు ఉంటే తీర్చుకోవాలన్నమాట. అంటే ఫేస్ మీద ఏదన్నా పుల్లు కానీ మచ్చలు కానీ ఏదన్నా ఉన్నా మనం మొక్కొని ఇక్కడ తేరు మీద అయితే ఉప్పు మిరియాలు చల్లితే తగ్గుతుందని ఒక నమ్మకం అనమాట. చూడండి, ఆల్రెడీ ఎవరో ఉప్పు మిరియాలు అయితే చల్లున్నారు. మనం ఇక్కడ నుంచి ఉప్పు మిరియాలు తీసుకుని వెళ్ళినా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఉప్పు మిరియాలు తెచ్చి చల్లాలన్నమాట ఖచ్చితంగా. ఇకైతే ఈరోజు చక్ర స్నానం కాబట్టి నిన్న కోనేరు చుట్టూ అయితే తేరునైతే తిప్పుని ఉంటారండి. ఇకైతే ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. చాలామంది దీపారాధన కూడా చేశారు. నేనైతే మా పిల్లల్ని అయితే పక్కన అయితే పెట్టేసి నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చానండి. ఓకే అండి, బాయ్ అందరికీ.